యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని చూసి తల్లి, అక్కా చెల్లెళ్ళు తప్ప సభలోని వారంతా దక్షుడి వలన భయంతో ఆమెను గౌరవించలేదు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగిలించుకుని ఆనంద భాష్పాలతో, గద్గద స్వరంతో ఆమె క్షేమ సమాచారం అడిగారు. తండ్రి తనను అవమానించడంతో సతీదేవి తండ్రితో ఇలా అంది: సదా శివ అనే 2 అక్షరాలు నోటితో పలికినా, భావంలో తలచినా జీవుల పాపాలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని నీవు ద్వేషించడం ఆశ్చర్యంగా ఉంది. అదీగాక విజ్ఞానులు ఆ పరమశివుని పాదపద్మాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందం తమ చిత్తములనే తుమ్మెదల ద్వారా భక్తితో త్రాగి సంతోషిస్తారు. అట్టి దేవునికి ద్రోహం చేశావు. లోకులంతా ఆ మహాత్ముని పాదపద్మాలు సేవించితే వారి కోరికలన్నీ వరుసగా వర్షిస్తాడు. అటువంటి వానిని నిందించావు. చితిమీది ఎముకలు, బూడిద, పుర్రెలు ధరిస్తాడని, శ్మశానంలో తిరుగుతాడని, పిశాచాలతో కలిసి ఉంటాడని, ఈశ్వరుని అశుభునిగా నీవొక్కడవు తప్ప ఎవరూ భావించరు. పైగా బ్రహ్మాదులంతా ఆ మహాత్ముని పాదధూళిని శిరసుల మీద సంతోషంతో ధరిస్తారు. నీ కూతురిని అంటేనే నాకు సిగ్గు కలుగుతోంది. తండ్రి, నందివాహనుడు దాక్షాయణి అని పిలిస్తే నేను దుఃఖిస్తూ కుమిలిపోతూ సంతోషం పొందలేను, చిరునవ్వులు చిందించలేను. నీ కూతుర్ననిపించుకోవడం కంటే చావడం మంచిది. ఇలా యజ్ఞసభలో దక్షుని గురించి పలికి కామక్రోధాది శత్రువులను చంపుకున్న సతీదేవి ఉత్తర దిక్కుకు తిరిగి ఆచమించి శుచి అయి మౌనంతో ఆసనం లేకుండా భూమి మీదనే కూర్చుండి యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టాలనుకునింది. యోగ సమాధి వల్ల పుట్టిన అగ్నితో వెంటనే దగ్ధమైపోయింది. శరీరత్యాగం చేసిన సతీదేవిని చూసి రుద్రగణాలు ఆ ద్రోహి అయిన దక్షుని సంహరించడానికి కత్తులు, గదలు ధరించి ఉత్సాహంతో లేచారు. ఆ అరవమపుడీక్షించి మహారోషముతోడ భృగు మహాముని క్రతు సంహారకమారకమగు నభిచారక హోమంబొనర్చె సరభస వృత్తిన్. ఆ ధ్వని గమనించి మహారోషంతో భృగు మహర్షి వెంటనే యజ్ఞాన్ని చెడగొట్టే వారిని సంహరించే అభిచార హోమం చేశాడు. జై శ్రీకృష్ణ.